శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ సాయి సచరిత 440వ పేజీ 31వ అధ్యాయం 21వ ఓవి నుంచి ఈరోజున చదువుతున్నాము. 21వ ఓవి. ఇంతలో బాబా కోపంగా అక్కడున్న భక్తులతో, ఈ సన్యాసిని వెళ్ళగొట్టండి, ఇతని సాంగత్యం పనికిరాదు అని చెప్పారు. అసలే సన్యాసి క్రొత్తవాడు, బాబా స్వభావాన్ని ఎరుగడు. బాబా కేకలను విని లజ్జితుడయ్యాడు. అయినా భక్తులు చేస్తున్న సేవను చూస్తూ కూర్చున్నాడు. అది ప్రాతకాలం దర్బారు. మసీదులో భక్తులు గుంపులు గుడి ఉన్నారు. భక్తులు చేసే పూజోపచారాలను, పూజా సామాగ్రిని చూసి సన్యాసి చకితుడయ్యాడు. ఒకరు బాబా పాద ప్రక్షాళనం చేసి వారి అంగుష్ట తీర్థాన్ని శుద్ధమైన భక్తిభావంతో సేవిస్తున్నారు. మరొకరు దాన్ని కళ్ళకద్దుకుంటున్నారు. ఒకరు గ్రంథాన్ని, మరొకరు అత్తరు పరిమళాన్ని అద్దుతున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, శూద్రాది జాతి భేదాల సంబంధాలన్నిటినీ మర్చిపోయారు. బాబా కోపగించిన సన్యాసికి వారిపై ప్రేమ ఉప్పొంగింది. కూర్చున్న చోటు నుండి లేవలేదు, వెనుకకు వెళ్ళలేకపోయాడు. షిరిడీలో 2 రోజులున్నాడు. ఇంతలో ఊరిలో అతని తల్లి చాలా జబ్బుతో ఉందని ఉత్తరం రాగా అతనికి దుఃఖం కలిగింది. తల్లిని కలుసుకోవాలని, తన ప్రదేశానికి తిరిగి వెళ్ళిపోవాలని అనిపించింది. కానీ బాబా అనుమతి లేకుండా అడుగు కదల్చలేకపోయాడు. ఆ ఉత్తరాన్ని చేతపట్టుకుని సన్యాసి మసీదుకు వెళ్ళాడు. తల్లి పరిస్థితిని బాబాకు తెలిపి ప్రార్థించాడు. మహారాజా, సాయి సమర్థ, నా మనసులో తల్లిని కలుసుకోవాలని కోరికగా ఉంది. నాపై ప్రసన్నులై వెళ్ళడానికి నాకు అనుమతినివ్వండి. ప్రయాణికుణ్ణి అయిన నన్ను కరుణించండి అంటూ బాబా పాదాలను పట్టుకుని, బాబా దయచేసి నాకు అనుమతిస్తారా? నా తల్లి కంఠంలో ప్రాణం పెట్టుకొని నేలపై పడి ఉండి ఉంటుంది. నా కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటుంది. నన్ను కళ్ళతో చూసుకొనివ్వండి. ఆమె తన బాధను మరిచి సుఖంగా మరణిస్తుంది. సాయి సమర్థులు అంతర్జ్ఞాని. సన్యాసి ఆయువే తీరిపోయిందని తెలుసుకొని అతనితో అన్నమాట శ్రద్ధగా వినండి. తల్లికి ఇంతటి గారాబు పట్టివైతే ఈ సన్యాసి వేషాన్ని ఎందుకు స్వీకరించావు? ఈ వేషానికి మమకారం శోభించదు. కాషాయానికి కలంకాన్ని తెచ్చావు. వెళ్ళి కూర్చో. నీవేం చింతించకు. కొన్ని రోజులు గడవని, అప్పుడు ఆలోచిద్దాం. మనసులో ధైర్యం వహించు. వాడాలో చాలామంది దొంగలుంటారు. తలుపులు వేసుకుని అప్రమత్తంగా ఉండు. నీ మీద దాడి చేసి సర్వస్వాన్ని అపహరించుకొని పోతారు. వైభవం శాశ్వతం కాదు. ఈ శరీరం ఎప్పుడూ అశాశ్వతం. మృత్యువు ఎల్లప్పుడూ మన సమీపంలోనే ఉన్నదని తెలుసుకొని ధర్మాచరణలో ఉండాలి.